పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన ఆపరేషన్ గురించి వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ తిరుపతి జనసేన నేతలు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రిపై ట్రోల్స్ చేస్తున్న వారిపై వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్న అంబటి రాంబాబు జైలుకెళ్లాలని ఉందా అని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. కోడి కత్తితో పొడిపించుకున్న జగన్ త్వరగా కోలుకోవాలని అప్పట్లో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారని, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని పవన్ కళ్యాణ్ పై ట్రోల్ చేయడంపై అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తుందని కిరణ్ రాయల్ విమర్శించారు. సీఎం మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పేటీఎం కుక్కలు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్కి చెక్ పెట్టేందుకు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సీఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా జనసేన పార్టీ లీగల్ టీం అందరూ ఆధ్వర్యంలో జన సైనికుల ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు సీఐ గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తారో మీరు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి రిప్స్ చిన్న ప్రాబ్లం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు ముంబైలో, అందరూ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్ ఫోటో, దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం, కనీసం ఒక మనిషి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉంటే కూడా ఇలాంటి కుక్క బుద్ధి పోదా మీకు? ఇలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి మీద పెడతారా? ఎవరికి ఆపదున్న ఆదుకునే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీరు ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మీరు అందరూ కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్ళి పిలిస్తే నేను వస్తాను త్వరలో చెప్తే దాన్ని కూడా మీరు వైరల్ చేయడం ఎంత దారుణం అంటే, ఒక డిప్యూటీ సీఎంని ఇలాంటి ట్రోల్ చేస్తారా? నిన్నే ఒకటికి చెప్పకూడదు తినిపించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు అతను ఒకడు ఈ రాష్ట్రాల్లో అందరి దగ్గర అయిపోయింది, ఇక్కడ మూసుకున్నాడు, ఇక్కడ కేసులు పెట్టించుకున్నాడు. నాగరాణి యాదవ్, నాగార్జున యాదవ్ ఉన్నాడు, అతను తీసుకెళ్లి తెలంగాణలో జైల్లో పెట్టారు. వీళ్ళ వైసీపీ వాళ్ళు ఎంతమంది జైల్లో పెట్టినా, ఎంతమంది కేసులు పెట్టినా సిగ్గులేదేమో. మీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పేటీఎం కుక్కలారా, అలాగే అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇంత కత్తి, కోడి కత్తి, ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్లో ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చిన లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శ మాకు అవసరంలా, మీ బోడీ పరామర్శ మాకేం వద్దు, మీరేం మాకే లెటర్ ఇవ్వాల్సిన అవసరంలా, మీరు చెప్పాల్సిన కనీసం ఒక మానవతా దృక్పథం. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు వైరల్గా కామెంట్లు పెట్టి ఫోటోలు పెట్టి వైరల్ చేయడం బాధేస్తుంది. ఓట్లేసిన ప్రజలు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది. మీరు కంట్రోల్ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తాట తీసేస్తాం. ఒక సీరియస్ చెప్తాం.